బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మహిళలపైన అత్యాచారాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. కీచకులు చిన్న పెద్ద అని తేడా లేకుండా తమ పశువాంఛ తీర్చుకుంటున్నారు. ఇక రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ఎర్రకుంట తండాలో దారుణం జరిగింది. మైనర్ బాలికపైన కామాంధుడు అత్యాచారానికి ఒడిగట్టాడు. బాధితురాలు గర్భం దాల్చడంతో అబార్షన్ చేయించాడు ఆ దుర్మార్గుడు. ఇక ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపైన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తండ్రితో కలిసి పనికి వెళ్లి బాలికపైన కన్నేసిన ఓ కామాంధుడు బాలికను బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. అతడికి భయపడి ఆమె నోరు విప్పలేదు. దీన్ని అవకాశంగా తీసుకుని పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఫలితంగా ఆమె గర్భం దాల్చింది. ఇక బాలికను ఆ యజమాని కొత్తూరుకు తీసుకెళ్లాడు. ప్రాణానికి ముప్పు ఉంటుందని తెలిసిన వైద్యుడికి డబ్బులిచ్చి అబార్షన్ చేయించాడు. అయితే ఈ విషయం బయటకు పొక్కకుండా మంగళవారం తన వ్యవసాయ క్షేత్రంలో తండా అలాగే గ్రామ పెద్దలను కూర్చోబెట్టి రాజీ కుదిర్చే ప్రయత్నం చేశారు. ఎలాగో తప్పు జరిగిందని ఇక ఎంతో కొంత ఇచ్చి రాజీ చేసుకుంటానని చెప్పుకొచ్చాడు. అయితే బాలిక డబ్బులకు లొంగకుండా కుటుంబ సభ్యులతో కలిసి శంషాబాద్ పోలీసులను ఆశ్రయించింది. దీంతో ఫోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా పోలీసులు వెల్లడించారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా అవుట్పుట్ ఎడిటర్ రాము మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. రాము, మమత గిరిజన బాలికను గర్భవతి చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడం జరిగింది. అంటే శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగినట్లు స్థానికులు చెప్తున్నారు. సిఐ నరేందర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ జుక్కలకు అనుబంధం గ్రామమైన ఎర్రకోట తండాకు చెందిన ఓ గిరిజన మహిళకు సంబంధించిన కూతురు 16 సంవత్సరాలతో కలిసి జుక్కల్ గ్రామానికి చెందిన మన్య కృష్ణారెడ్డి దగ్గర కూలి పని చేసుకుంటున్నారు. అయితే ఈ క్రమంలోనే కృష్ణారెడ్డి ఆ బాలికను వ్యవసాయ క్షేత్రం వద్ద ఉన్న తన గదిలోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడిన ఘటన బాలిక తెలియజేయడం జరిగింది. ఇటీవల బాలికకు అదే ఇబ్బందికరంగా కనిపించడంతో ఆసుపత్రి చూపించినట్లు తల్లిదండ్రులు తెలిపారు. ఈ విషయాన్ని డాక్టర్లు దగ్గరికి తీసుకెళ్లడంతో బాలిక 7 నెలల గర్భవతి అని తేలడంతో దీనిపైన పెద్ద మనుషుల ద్వారా మాట్లాడించడం జరిగింది. అయితే దీంతో తల్లిదండ్రుల బాలికకు సంబంధించిన అనేక విషయాలు అడిగి తెలుసుకోండి. అట్లా దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కృష్ణారెడ్డి ఆ బాలిక పైన పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డట్లు బాలిక కూడా చెప్పడం జరిగింది. అయితే నిందితుడు ఎవరైతే ఉన్నారో కృష్ణారెడ్డి గుట్టు చప్పుడు కాకుండా కొత్తూరులో ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లి ఆపరేషన్ చేయించాడు అనేది కూడా తెలుస్తుంది. ఈ క్రమంలో 2 రోజులుగా తనపై ఎవరు ఫిర్యాదు చేయకుండా కృష్ణారెడ్డి అడ్డుకున్నారని బాలిక తల్లిదండ్రులు అట్లాగే చెప్పడం జరిగింది. అట్లాగే బాలిక అయితే ఎవరైతున్నారో తల్లి ధైర్యంతో చేసి మంగళవారం స్టేషన్లకు ఫిర్యాదు చేయడం అనేది చెప్పడంతో ఈ ఘటన జరిగిన అనేక విషయాలన్నిటినీ వెలుగులోకి రావడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఈ కృష్ణారెడ్డి ఎవరైతే ఉన్నారో అతని పైన పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలని ఎందుకు ఎట్లా చేశారు ఏం కథ అనేది పూర్తి స్థాయిలో వివరాలు అయితే తెలియాల్సింది మమత. రైట్, థ్యాంక్ యూ రాము.